ఒళ్ళు విరుచుకోవడం తర్వాత గాని ముందు మన దాన సంగతి ఏమిట్రా? ఒరే బ్రహ్మం, జైల్లో మరీ సుఖం అనుభవించేసావురా. ఒళ్ళు వంచి పనిచేయడం ఇప్పట్లో జరిగే పని కాదు. అందుకని కష్టపడకుండా పరువు పైసా సంపాదించే మార్గం ఒకటి ఉంది. ఏమిటది? ఈ దానయ్య చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. నీకు తెలుసుగా? టికెట్ 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 టికెట్. ఎక్కడ బాబు? లగడేగా పోల్. టికెట్ 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 టికెట్. అయ్యో, నా పరుగు పోయిందండి. ఏమిటి, మీ పర్సు పోయిందా? పోయింది. చూడండి మాస్టారు, ఈ మధ్య దేశంలో దొంగతనాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి టికెట్ టికెట్ ఉండవా? మధ్యలో నేను వస్తానంటే ఆయన పర్సు పోయి ఎడుతుంటే మధ్యలో నీకు గొడవ ఒకటి. అది సరేగా ఆయన కూడా ఒక టికెట్ కొట్టు. ఎక్కడికి వెళ్ళాలి స్వామి? హుస్సేన్ సాగర్. ఒక టికెట్ కొట్టు. డబ్బులు ఏమండి? ఇదిగో టికెట్ టికెట్. అదిగోండి, ఈ టికెట్ మటుకు జాగ్రత్తగా ఉంచుకోండి. హుస్సేన్ సాగర్ వెళ్ళి మంచిలు తాగరా బొండంకే బచ్చే. టికెట్ టికెట్. షెడ్జీ షెడ్జీ, ఇటెవరన్నా పోలీసులు వచ్చారా షెడ్జీ? పోలీసులా? లేదే. మీరెవరిని చూడలేదా షెడ్జీ? లేదే. నిజంగా నా షెడ్జీ? అది మాది హమ్మా మీద ఒట్టు. అయితే ఆ సూటి కేసు అక్కడ పెట్టు. దొంగ దొంగ పట్టుకోండి, దొంగ దొంగ. పదండ్రా మజా చేద్దాం. अरे वो कासिम कैसा रे? अच्छा साहब. अरे एक बेटा दे रे. आ
నువ్వెక్కడ బే? మీరెళ్ళే తోటకే. అరే ఓ బచ్చా, జేబులో డబ్బులు ఉండొచ్చు కానీ అక్కడ రావడానికి నీకు ఇంకా వయసు చాలదురా. నా మాట విని ఆ టీ కొట్లోకి వెళ్ళి ఓ టీ కొట్టు. మేము అక్కడికి వెళ్ళి కొంచెం మజా కొట్టొస్తాం. నేను వస్తాను రా. వద్దు కానీ మాకన్నా కాస్త లేటుగా పుట్టావు, కొన్నాళ్ళు ఉండే. ఓ బచ్చా బాయ్, ఏ బచ్చాగా టీ కొట్టు. పాడు. పాట వింటావా? రా కూర్చో. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇలాంటి పాడు పని చేయనని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్పా, మళ్ళీ దారిలోకి వచ్చా. అది అక్క అమ్మరా? అవునా? నా అక్కేరా? ఇల్లు మళ్ళీ ఒంటి మీద చెయ్యి వేసావంటే ఏం చేస్తావా? ఏం చేస్తావా? ఏం చేస్తానా? నన్నే కొడతారా నువ్వు? నీ సంగతి రేపు చూస్తావా? నీ సంగతి రేపు రేపు చూస్తావా? బాబు, నన్ను అక్క అని పిలిచావా? తప్పు చేశానా? లేదు బాబు, ఈ పాప కోపంలో ఇంత చల్లటి మాట వినడం ఇదే మొదటిసారి. మళ్ళీ ఆ దొంగ రాసుకుని వస్తే చెప్పక్క, మక్కలు ఎరగదంతాను. వస్తాను. తమ్ముడు, నీ పేరేమిటి? రాము. రాము, ఇంత మంచివాడివి, మనసున్నవాడివి, చక్కగా చదువుకుని బాగుపడవలసిన వాడివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఒకప్పుడు బాగా చదువుకునేవాడిని అక్క. నాకు నీలాంటి అక్క ఉండేది. కానీ కానీ నన్నేం చేయమంటావు చెప్పు. వచ్చింది క్షయరోగం, వెంటనే ఈ మందులు తెప్పించేవాడు. ఆ పైన నీ అదృష్టం. చూడమ్మా, రోగం చాలా చెడ్డది, పిల్లల్ని దూరంగా ఉంచడం మంచిది. ఇంకొక నీళ్ళు తాగు. ఊరుకోమ్మా, ఊరుకో, తగ్గిపోద్దులే, ఊరుకో. నువ్వెవరు, నేనెవరు, నీ రుణం ఎలా తీర్చుకోనక్క? అదేం పిచ్చి మాట నా తల్లి, తగ్గిపోద్దులే, ఊరుకో. అక్క ఎలా ఉంది? పర్వాలేదు బాబు, బాగానే ఉంది. కాంతం, నీ వెళ్ళి కాస్త జావ తీసుకొస్తానమ్మా. బాబు, అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసావే, నా ముఖం చూసి నిజం చెప్పు. స్కూల్ నుంచి ఎందుకు వచ్చేసావు? చెప్పకపోతే నా మీద ఒట్టే. అక్క, నా పేరు స్కూల్లోంచి తీసేశారు. తీసేశారా? ఎందుకని? జీతం కట్టకుండా ఎన్నాళ్ళు ఉంచుతారక్క? రాము, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి నీ స్కూల్ ఫీజు కట్టిరాపో. ఈ డబ్బు నీ మందుల కోసం కావాలక్క. ఇంకా నాకే మందులు అక్కర్లేదు తమ్ముడు, అక్కర్లేదని డాక్టరే చెప్పాడు. అంటే
నీ జబ్బు నయమైపోయిందా? ఇంకా ఈ అక్కను బతికించుకుందామని ఆశపడుతున్నావా తమ్ముడు? నా తమ్ముడు ఏనాటికైనా పెద్ద చదువులు చదువుకొని గొప్పవాడవ్వాలని పట్టుదల తమ్ముడు, పట్టుదల. డాక్టర్ గారు, మా అక్కయ్యకు చాలా ప్రమాదంగా ఉంది, ఒక్కసారి వచ్చి చూడండి. దయానిధి గారు ఊళ్ళో ఉన్నారండి. తలనొప్ప దయానిధి గారికే? అమ్మో, నేనే స్వయంగా వస్తున్నాను. డాక్టర్, మా అక్కయ్య సాగు బతుకుల్లో ఉంది, ఒక్కసారి వచ్చి చూడండి సార్. పైసాకి దిక్కులేదు, 10 సార్లు రావాలా? ఇదేం ధర్మాసుపత్రి కాదు. డాక్టర్ ప్లీజ్, డాక్టర్ డాక్టర్ ఒక్కసారి వచ్చి చూడండి సార్. మా అక్కని డాక్టర్ గారు, డాక్టర్ గారు ప్లీజ్, డాక్టర్ గారు, డాక్టర్ డాక్టర్. నన్ను దిక్కులేని వాడిని చేసిపోయావా? దేవుడు అన్యాయం చేయడని చెప్పేదాన్ని, మరి నిన్నెందుకు తీసుకెళ్లిపోయాడు? నన్నెందుకు అనాథండి చేశాడు? దేవుడు దుర్మార్గుడు. దేవుడి మీద కాదు, నిన్ను నాకు దూరం చేసిన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను. దిగండి దిగండి. ఆలస్యమైంది, క్షమించాలి. అనాథల సహకార సంఘానికి, వరద బాధితుల సంఘానికి ప్రారంభోత్సవం చేసి వచ్చేసరికి... అయ్యో, ఎంత మాట ఎంత మాట. తమరు రావటమే మాకు మహాభాగ్యం. దయచేయండి దయచేయండి. ఇవాల్టి నుండి ప్రసూతి విభాగం ప్రారంభమవుతుంది. చిత్తం. రిబ్బన్ కత్తిరించండి. కత్తిరిస్తాం కత్తిరిస్తాం. కత్తెర పదును తక్కువగా ఉంది, తెగదేమోనని అనుమానం. అయ్యో, ఇంకా ఈ ముహూర్తం కోసం కొన్న వెండి కత్తెర. మీ ప్రత్యేకతను మేము గౌరవిస్తాం. బ్రహ్మం, వారిని అవమానపరచకూడదు. ఇది జాగ్రత్త చెయ్యి. అధ్యక్ష, ధర్మదాత, ఆశ్రిత కల్పతరు శ్రీ దయానిధి గారు, వారి అనుంగు సహచరులు శ్రీ పరబ్రహ్మం గారు, తల్లులు, పిల్లలు, ఈ ఆసుపత్రి సర్వకాల సర్వావస్థల్లోనూ పేదల కోసమే పాటుపడిందని మీకు వేరే చెప్పనక్కర్లేదు. ఇక ముందు కూడా పేదల కోసమే పాటుపడుతుందని నా అక్కని చంపిన ఈ గాడిదని చంపాక ఆ తర్వాత నన్ను కొట్టండి. ఏమిట్రా కుషాం? ఆగండి. అనవసరంగా ఉద్రేకపడే వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది. అనవసరం అంటారేమిటి సార్? నా తలపక్కలు కొట్టాను. చూస్తారే, తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పండి. ఆగండి. ఇలాంటి గులాబీ మొక్కల్ని పోలీసులకు అప్పగిస్తే వాళ్ళ సమస్య పరిష్కారం కాదు. వీళ్ళ ఉద్రేకాన్ని మన ఉద్యమానికి ఉపయోగించుకోవాలి, మన అవసరాలు తీర్చుకోవాలి. అప్పుడే దేవపడుతుంది. రానాయనదా ఇలా బ్రహ్మం, ఈ బాలుని తీసుకెళ్లి మన బాలల శిబిరంలో చేర్చు. చిత్తం. రా బాబు, వీడు బాబు, వెళ్ళాను. మీరేనండి బాబు. వస్తున్నాడు రోయ్. అరే, బ్రహ్మం తలకిందులో వస్తాడు రోయ్ పనివాడు. చిట్టుబాబు, మన బ్రహ్మం తలకిందులుగా నడుస్తున్నారా? చూడు బే. బాబులు, ఎలా ఉంది ఇవాళ మన వ్యాపారం? కలెక్షన్లు ఇలా ఇవ్వండి బాబులు. నాయాల చిట్టుబాబు, వీడికి వాళ్ళ భోజనం పెట్టకు.
పర్సులు పెద్దవి, సరుకు చిన్నది. అందుకే మరీ పెద్ద మనుషుల జేబుల జోలికి పోద్దంటారా అన్నాను. చిట్టి బాబు, నీ సంగతి ఏమిటి? ఇదిగో 300 గొలుసు. బేష్, పనంటే ఇలా ఉండాలి. చూశావా రాము, ఈ ఉడుపు పట్టావా నీ చేతికి పట్టు విడుపులు ఉండవు. బుజ్జి, మరీ అంత దూరుచున్నావేమిట్రా? అబ్బా. నీ సంగతి ఏమిట్రా? బాస్, ఇవాళ ఇంతే దొరికింది బాస్. రేపు చూడండి నా తడాక. అరే, కాలుకు కట్టుగట్టావేమిట్రా? బస్సు దిగుతుంటే జారి పడ్డాను బాస్. జారి పడ్డావా పాపం? అబ్బా. రఘు, మరి నీ సంగతి ఏమిట్రా? ఈ బ్రహ్మానికి టోకరా కొడదామని చూస్తున్నావా? అది కాదు బాస్. మళ్ళీ ఇలాంటి పని చేశావా నిన్ను చీల్చి చెండాడతాను. రాము, ఇక నుంచి ఇదే నీ ఇల్లు. చిట్టి బాబు, ఈ చిట్టి బాబే నీ చిన్న గురువు. చెప్పిన మాట విన్నావా? ఇక్కడ బంగారం తినొచ్చు, జల్సా చేసుకోవచ్చు, రాజాలా బతుకోవచ్చు. నేను ఈ పాడు పనులు చేయను, పోతాను. నేను వెళ్ళిపోతాను. రాము, ఇక్కడికి రావడానికే దారి, పోవడానికి జానీ, పాపం నీ కాలెలా పోయిందిరా? ఇక్కడి నుంచి పారిపోతుంటే మీరేగా నా కాళ్ళు నరికించింది. ఆకలితో మాడైనా చస్తాను గాని ఈ పాడు పనులు మాత్రం చేయను. రాము, నీతిగా బతకాలనుకున్నావు, నీ అక్కను చంపుకున్నావు. అవినీతిని ఎదిరించాలనుకున్నావు, జైలుకి వెళ్ళబోయావు. ఆ మామాజీ అడ్డుపడకపోతే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేవాడివి. అవునరా, మామాజీ తన సంపాదన కోసం నిన్ను కాపాడాడు. నువ్వు నీ పొట్ట కోసం తలొంచావు. పైసా లేనివాడు పరువుగా బ్రతకడం కష్టం రాము. అసలు మీ అక్క చావు కారణం ఏంటో నీకు తెలుసా? కాదు, డబ్బు. ఇంకా నమ్మకం లేదా? రా, వీడు డేవిడ్. వీడి తల్లిదండ్రులు కటిక దరిద్రులు. వీడు పుట్టగానే వీడిని చెత్తకుండిలో పారేశారు. మా అమ్మ నన్ను పెంచలేక నానా కష్టాలు పడి ఆఖరికి ఆకలితో చచ్చిపోయింది. ఇక్కడ ఉండే వాళ్ళ కథలన్నీ ఇంతే రాము. రాము, ఇప్పుడు చెప్పు, డబ్బుంటే మీ అక్క చచ్చిపోయేదా? మా అమ్మ అన్యాయంగా కన్ను మూసేదా? మనం ఇలా అనాథులుగా తయారయ్యేవాళ్ళమా? లాభం లేదు రాము. అమ్మ, అక్క, అన్న, తమ్ముడు వీటన్నిటినీ మించిన రహస్యం డబ్బులో ఉంది రాము, డబ్బులో ఉంది. హ! ఈ లోకాన్ని మనం మార్చలేం రాము, మార్చలేం. మనల్ని ఇలా తయారు చేసిన లోకం మీద పగ తీర్చుకోవాలి, మోసం చెయ్యాలి, దగా చెయ్యాలి, దోచుకోవాలి. ఇది పగ రాము, పగ. మనల్ని మోసం చేసిన వాళ్ళ మీద పగ. మనల్ని ఇలా దొంగలుగా తయారు చేసిన ఈ సమాజం మీద పగ. అలా నేను దొంగనయ్యాను. ఇప్పుడు నా రెండు చేతుల నిండా డబ్బు. నేను చెయ్యని పని లేదు, చెయ్యలేని పని లేదు. నా అక్కని నాకు దూరం చేసిన డబ్బు ఇదే, ఇదే. తమ్ముడు, ఇలా బ్రతకడం ఎంత తప్పో తెలుసా? నువ్వు డబ్బు సంపాదించి మంచితనాన్ని నష్టపోతున్నావు. నా మాట విను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్కూల్లో చేరు, మళ్ళీ చదువుకో. నీ ఖర్చు నేను భరిస్తాను. ఈ జీవితాన్ని మర్చిపో తమ్ముడు. అయితే ఈ తమ్ముడిని నువ్వు మర్చిపో. తమ్ముడు, తమ్ముడు,
ఇవాళ కృష్ణాష్టమి. ఈ పండుగ నా జీవితంలో మధురమైన అనుభవానికి గుర్తు. ఇవాళ అక్కాని మనసారా పిలిచిన ఓ తమ్ముడి ఆత్మీయతకు గుర్తు. వెళ్ళిరా, మళ్ళీ ఏనిట్లో అడుగు పెడతామని ఎదురు చూస్తూ ఉంటాను. క్షేమంగా వెళ్ళిరా. శహబాష్ శహబాష్. రాము ఎక్కడ? రాము, ఒకే పర్సు తెచ్చావేమిటి? అందులోనూ ఇంత చిన్న పర్సు. పరుసు చిన్నదే బాస్, అందులో సరుకు చూడండి. గుడ్. చిట్టి బాబు, మన రాము ఒడుపు పట్టేశాడు. అప్పుడే ఏమైంది? మీరు అలా చూస్తూ ఉండండి. వీళ్ళందరూ చేసే పని రాము ఒక్కడే చేస్తాడు. శహబాష్ రాము, శహబాష్. బ్రహ్మ, ఏరా దానయ్య? రఘుపతి రాఘవ. ఓ మామాజీ, రామమ్మన్ దారికొచ్చాడా? రావడమా? మన వాళ్ళందరికంటే చాకులా తయారయ్యాడు మామాజీ. దొంగతనం చేయటంలో చాకులాగా తయారయ్యాడు అంటే సమాజం గుండెల్లో మేకులాగా బతుకుతాడన్నమాట. మన బాల సైన్యం వర్తిల్లుగాక. ఇవాళ రాట్నం ముందు కూర్చున్నారు ఏమిటో? రేపు నా పుట్టినరోజు నాయన. ఫోటోలు తీసి పేపర్లో వేయాలని పత్రికల వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు. సార్ రండి, మాటలోనే వచ్చారు. ఏంటి? ఆగండి. నువ్వెందుకు ఫోటోలో లేచి నిలబడు? ఇప్పుడు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. అన్ని పేపర్లలో పడేటట్టు చూడండి. సార్ వెళ్ళిరండి. కాని మామాజీ, మీ పుట్టినరోజు రేపు కాదే? రఘుపతి రాఘవ, పెద్దవాళ్ల పుట్టినరోజులు పిలిచినప్పుడు వస్తాయి. ఇప్పుడు అది మనకు అవసరం. అంతరార్థం? వినాయకపురం రాణి గారిని ఆహ్వానించాం. ఆవిడ మెడలో కొన్ని లక్షలు ఖరీదు చేసే నెక్లెస్ ఉంది. రఘుపతి రాఘవ. రఘుపతి రాఘవ. దానికి ఏర్పాట్లు చేయించు. నేను చస్తే నాట్యం చేయను. చేస్తావా అని అడగటానికి రాలేదు, చెయ్యాలి అని చెప్పడానికి వచ్చి. చెప్పినా ఉపయోగం లేదు. కోపంలో కూడా సుశీల ఎంతో అందంగా ఉంటుందని మా మామాజీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను స్వయంగా చూశాను. వస్తా. రేపు సాయంకాలం 6 గంటల కారు ఇక్కడికి వస్తుంది. అందులో నువ్వు బయలుదేరతావు. అక్కడ నాట్యం చేస్తావు. దొంగతనం చేయాలనే బుద్ధి ఎలా పుట్టింది? అయ్యయ్యో, రాణిగారు మీరేం గాబరపడకండి. పోలీసులా? వద్దు బ్రహ్మం, వద్దు. దోషిని పోలీసులు హింసిస్తుంటేనే లేదు. దీన్ని అహింసంగానే పరిష్కారం చేయాలి. రాణి గారు, ఈ విషయం నాకు వదిలేయండి. ఐఎమ్ సారీ, మీరు ట్రబుల్ ఇస్తున్నాను. ఇంతకన్నా విలువైందే ఇచ్చారు. వెళ్ళిరండి. ఇట్స్ ఆల్ రైట్. చిట్టి బాబు, లక్షల ఖరీదు చేసే రాణి సాహిబా నెక్లెస్ పోయింది. ఇలాగే గత 3 నెలలుగా ఎన్నో చోరులు జరిగాయి. సార్, అన్ని 15-20 ఏళ్ల వయసు గల యువకులు చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. దట్ మీన్స్ వీళ్ళ వెనక ఎవరో ఉండి చేసి ఆ ముఠాను ఎలాగైనా సాధించి తీరాలి. సార్, ఎస్, ఇలాంటి కేసును సాధించాలంటే సిఐడి ఇన్స్పెక్టర్ శేఖర్ ఒక్కడే సమర్థుడు. కరెక్ట్. ఎస్, ఇన్స్పెక్టర్ శేఖర్.
ధర్మం చేయండి బాబు, కళ్ళు లేని కబోదిని బాబయ్య బాబు, పైసా దానం చేయండి బాబు, బాబు ధర్మ పెబులు బాబు, ధర్మం చేయండి బాబు, కళ్ళు లేని కబోదిని బాబయ్య దండాలయ్య బాబు, ధర్మం చేయండి బాబు, కళ్ళు లేని కబోదిని బాబయ్య. లాటరీ బాబాయ్, లాటరీ లాటరీ బాబాయ్, లాటరీ 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 బాబు, లాటరీ 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 బాబు, లాటరీ 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 లాటరీ. మీకేం కావాలి సార్? ఆంధ్ర కావాలా, తమిళనాడు కావాలా? నువ్వు కొట్టేసిన పర్సు. అంటే పర్సనల్ సార్? అదే మనీ పర్సు. నేనే అవరాగాన్ని అనుకున్నారా మనీ పర్సులు కొట్టడానికి? చూడండి సార్, టికెట్లు అమ్ముకుని బతుకుతున్న కష్ట జీవనే. కావాలంటే చూసుకో. ఓకే, లాటరీ బాబు, లాటరీ. కళ్ళు లేని కబోదిని బాబయ్య. కార్లు వస్తున్నాయి, కాస్త ఆగు. ఇదిగో బాబు, ఇక వెళ్ళు. ఎరా, కళ్ళు లేని కబోదివా నువ్వు? కాదు సార్, పొట్ట కోసం. ఇలా నువ్వు కొట్టేసిన పర్సు ఇదిగో. నీ గ్యాంగ్ వాళ్ళు ఎక్కడో చెప్పు, నేను వదిలిపెడతాను. నేను చెప్పను చెప్పావు చెప్పను చెప్పావు. రాము, తమ్ముడు ఏమిటిది? జైలుకి వెళ్తున్నాను. పెళ్ళిరా, ఇకనైనా మనసు మార్చుకుని మంచివాడిగా తిరిగి వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. పెళ్ళిరా. శ్రీమతి రామానుజం వచ్చారా? దిగండి రా, దిగండి. పేరు బాబు? పేరు రాము, వయసు 14, పర్సు దొంగతనం చేశాను. ఏదో మంత్రి పదవి చేసినట్టు గర్వంగా చెప్పుకుంటున్నావే. దొంగతనం చేశాను పర్సని. పర్సు కొడతావా పీనుగా? కాదు, లెంపకాయ కొడతాను. ఏమిటి రేపు నువ్వు చేసింది? భీమన్నా, సుబ్బయ్య, ఏంటి పెట్టారో? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఒరే, కాస్త ఏం జరిగిందో చూపించరా. రే వద్దు, వాడు చాలా దుర్మార్గుడు, నన్నే కొట్టేశాడు. వాడిని పనిష్మెంట్ రూమ్ లో పడేయండి, తీసుకెళ్ళండి. చెంప తుపాకీలాగా పేలింది.
అమ్మో అమ్మో, అద్దాలు అద్దాలు. ప్రిన్సిపాల్ పిలవండ్రా. ఆగిపోయావే, ఇంకా 2 మిగిలాయి. గుడ్, చెప్పింది చేయడం తెలుసన్నమాట. నైస్ బాయ్. దయానిధి గారు నిరాహార దీక్ష. దయానిధి గారు నిరాహార దీక్ష. మహాజనులారా, నిశ్శబ్దం నిశ్శబ్దం. శాంతి శాంతి. దయానిధి గారు నిరాహార దీక్ష పూని అప్పుడే 4 రోజులు అయింది. వారిని ఒకసారి చూడాలి. ఒక్కసారి వారి దర్శనం ఇప్పించండి. అయ్యగారు ఎందుకు ఉపాసన చేస్తున్నారు? ఎందుక? వారు చేస్తున్న శాంతియుత సహజీవనంలో ఎవరో విషబీజం వేసినందుకు. ఆ మహారాణి గారి నెక్లెస్ దొంగిలించిన మనిషి ఆ వస్తువు తెచ్చి ఇచ్చే వరకు ఇలా ఉపవాసం సాగిస్తూనే ఉంటారు. ఎవరో తప్పు చేస్తే ఆయన ఎందుకు ఉపాసన చేయాలి? అక్కడే ఉంది చిన్న డిఫరెన్స్. నువ్వు నీ కోసమే బ్రతుకుతావు, మహాత్ములు నీలాంటి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తారు, అంటే త్యాగాలు చేస్తారు. మానవాళి మహోదయానికి ఆనాడు మహాత్ముడు జీసస్, బుద్ధుడు లాంటి మహానుభావులు చేసిన త్యాగం ఎలాంటిది, అలాంటి త్యాగమే ఇప్పుడు దయానిధి గారు చేస్తున్నారు. గుడ్ మార్నింగ్. నువ్వా వచ్చావా? నువ్వు వస్తే నాకు ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. నాకు ఆ సంగతి తెలుసండి, అందుకే అన్నీ రెడీ చేసి తెచ్చాను. నాలుగు రోజుల నుంచి కోడిగుడ్లు ఆమ్లెట్లు తినలేక చస్తున్నాను. పలావో బిర్యానో మార్చి తెస్తే నీ సొమ్మేం పోతుందయ్యా? పోయేది సొమ్ము కాదండి, పరువు. ఇవాళకి ఇవి సరిపెట్టండి, రేపు ఐటమ్స్ మారుస్తాగా. సరిపెట్టకపోతే చచ్చేది నేను. మామాజీ, ఆ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు మిమ్మల్ని చూడాలని. తెరాని చదువుకోరా. బ్రహ్మ, దేవాలయం లాంటి నా ఇంట్లో ఆఖరికి చట్టం చొరవ చేసుకోవడం తప్పలేదయ్యా. నా గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి దొంగతనాలు నిరాహార దీక్ష వల్ల ఆగవు దయానిధి గారు, దర్యాప్తు వల్లనే. శాంతి సమరం బలం మీకు తెలియదు బాబు. ఇలాంటి పోరాటంలో మాలాంటి వాళ్లకు మహాత్ముడు ఇచ్చిన శక్తి ఈ నిరాహార దీక్ష. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవటం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. అయినా అది నాకు అనవసరం. వెల్, ఈ మధ్య ఇంట్లో ఒక దొంగతనం జరిగింది కదూ. అయితే ఇంత పవిత్రమైన దేవాలయంలోకి దొంగ బయట నుంచి వచ్చాడా, లేకపోతే లోపలే ఉన్నాడా? మీకెవరి మీద అనుమానం ఉందా? నా అనుమానం అవినీతి మీద. నా పోరాటం పరివర్తన కోసం మీరు దొంగని పట్టుకోవాలని చూస్తున్నారు. నేను దొంగలో పశ్చాత్తాపం కోసం ప్రయత్నిస్తున్నాను. ఆ విషయం బయట జనాలకు చెప్పారుగా. ఆ నగపోయినప్పుడు ఎవరెవరున్నారు? అయ్యగారు, నేను. వీరెవరు? వారి శిష్య పరమాణువుని. ఓ, అయితే ఈ పరమాణువుని నేనెక్కడో చూచినట్టుంది. నాతోనే చూసుంటారు. ఆహా, ఆ లెక్కన మిమ్మల్ని కూడా నేనెక్కడో చూచే ఉంటాను. రఘుపతి రాఘవ. బ్రహ్మం, నా మౌన వ్రతానికి వేళయింది. బయట ప్రజలు కాచుకొని ఉంటారు. ఇన్స్పెక్టర్ అవతలికి తీసుకెళ్లి వారికి ఏం వివరాలు కావాలో చెప్పు.
నాకు తెలియని విషయాలు మీ చేతనే చెప్పిస్తాను. నేను తెలుసుకోవలసిన విషయాలు స్వయంగానే తెలుసుకుంటాను. ఏమిటి మీరు అనేది? ఇది పోలీస్ భాషలండి. మీలాంటి దయామయులకు అర్థం కాదు. వస్తాను, మళ్ళీ కలుసుకుంటాను. బ్రహ్మం, మామాజీ, వీడు ఉక్కు పిండంలాగున్నాడే. తమరు చూశారుగా. నేను మీకు తెలియదులేండి. మా మామాజీ మీకు తెలిసే ఉంటారు. ప్రఖ్యాత సంఘ సంస్కర్త దయానిధి గారు. నేను ఉడుపుజాన్ని. ఏం పని మీద వచ్చారు? ఏమీ లేదు మేడం. రాము అనే కుర్రాడు మీ దగ్గర ఉంటున్నాడు. ఉంటే వాడు ఇక్కడ ఉండవలసిన వాడు కాదండి. మా బాలకేంద్రం నుంచి పారిపోయి వచ్చాడు. పోలీసులు పట్టుకున్నారు. రాము నేరం చేస్తుండగా పట్టుపట్టాడు. నేరం ఏముంది మేడం? పోలీసులు చెబితే అది నేరం. వాళ్లకు కేసులు లేకపోతే ఇలా బనాయిస్తూ ఉంటారు. ఇందులో మీకు తెలియందే ఉంది మేడం. అంతా మామూలే. కానీ కోర్టు విచారించి ఇక్కడికి పంపడం మాత్రం మామూలు కాదు. విషయం అంతవరకు వెళ్ళిందనే మా మామాజీ గారు నన్ను ఇక్కడికి పంపించారు. ఏదో వాడి విషయంలో పొరపాటు జరిగి ఉంటుందని మీరు చిన్న రిపోర్ట్ రాస్తే రాస్తే కష్టానికి విలువ కట్టడం మా మామాజీ గారికి బాగా తెలుసు. ఇదిగో నమస్కారం. ఆగు, ముందు అక్కడి నుంచి అత్తి. మనుషుల్లో నీతిని ఇలా డబ్బుతో కొనడానికి ప్రయత్నించవద్దని నీ ప్రఖ్యాత సంఘ సంస్కృతతో వెళ్ళి చెప్పు. కానీ మేడం, షటప్. మొదటిసారి కనుక వార్నింగ్ తో వదిలిపెడుతున్నాను. టేక్ ఇట్. గెట్ అవుట్. బ్రహ్మం. ఓ రాము, నిన్ను బయటకు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నావురా. మన విషయాల్లో నోరు జారావో గుర్తుందిగా. జగ్గు జాని, కాలు చెయ్యి. ఇదిగో నేను ఆ అంటాను, మీరందరూ ఆ అని తినండి. ఇలా రా. ఏంటి ఇది అన్నమా గడ్డి? నువ్వు మడిచి అయితే అన్నం, పశువు అయితే గడ్డి. తినా తినరా? తినిపిస్తాను. పడు థోయ్. అన్నం పెట్టిన వాడికి అంత కారం కొడతావా? కారం కొడతావా? పులుసు కొడతాను. ఆపండి, రక్షించండి. సమయానికి వచ్చారు తల్లి. మాస్టారు, ఏమిటండి ఇది? ఏం జరిగింది? అడగక్కర్లేదు తల్లి. ఇదేమో పప్పు, ఇది అన్నం, ఇది చపాతి. ఈ పదార్థాలు ఈ వెధవలకు నచ్చలేదట. తినండ్రా అన్నం అంతే. మా మొహాన ఠపా ఠపా ఠపామని కొట్టారు. అమ్మా, ఈ ఉద్యమానికి నాయకుడు ఎవరో తెలుసా? అదిగో ఆ రాముగాడు. మాస్టారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. భీమన్నా, అమ్మగారు, అమ్మగారు. వెళ్ళి భోజనం తీసుకురా. చూడండి, పట్టడి అన్నం పెడితే పరమాన్నం అనుకుని కళ్ళ కద్దుకు తినే పేదవాళ్ళు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. ఈ అన్నం అంతస్తుకి నిదర్శనం కాదు, ఆకలి తీర్చుకునే అవకాశం. అమ్మగారు, భీమన్నా, ఈ రోజు నుంచి నేను వీళ్ళతోనే భోంచేస్తాను. ఏమిటి కలకలం? వీరు దేశం నలుమూలల నుండి వచ్చారు స్వామి. మీ నిరాహార దీక్ష 12వ రోజు దాటిందని, మీ ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని తెలిసి
మీ దీక్ష విరమించాలని కోరుతూ ఢిల్లీ పౌరులు పంపిన 1,00,000 మంది సంతకాల అర్జీ తీసుకొచ్చాను. స్వామి, మీరు ఈ దీక్ష విరమించకపోతే ఆల్ ఇండియా స్త్రీ సదన్ వారు 2 స్త్రీలను పంపించి మీతో పాటే నిరాహార దీక్ష కొనసాగిస్తారట. రఘుపతి రాఘవ, దేశ మహిళలకు నా అవసరం ఎంతైనా ఉంది. ఈ జీవహింస భరించలేను. స్వామి స్వామి స్వామి, మీరు ఈ దీక్ష విరమించకపోతే అలహాబాద్ పశు సేవా సంస్థ వారు మీకు సానుభూతిగా పశువులకి గడ్డి పెట్టడం మానేస్తారట. ఆహా, ప్రజలు ఎంత అమాయకులు. ఎవరో ఒక పాపాత్ముడి కోసం మీ అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకోవడం మేము భరించలేం. మీ దీక్షను ఇకనైనా మా కోసం విరమించండి స్వామి. ఓహో, ఇదా? ఇది అఖిల భారత నిరాహార దీక్షా సంఘం వారు పంపించిన టెలిగ్రామ్. ఇది లోక్ సభ సభ్యులు నిరంజన గుప్తా గారు పంపించారు. ఇది రాష్ట్ర అసెంబ్లీ అధ్యక్షులు పంపించిన టెలిగ్రామ్. ఇది సరాసరి రాష్ట్రపతి దగ్గర నుంచి. ఆహా, వీరి గురించి రాష్ట్రపతి గారే ఆందోళన పడుతున్నారు. ఆ శ్రేయస్సు కోసం దేశం అంతా ఇంత విచారంలో ఉన్నప్పుడు ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు. మీ కోరికను మన్నిస్తాను. ఈ దీక్ష విరమిస్తాను. గీత బలవాసం తీసురా. మహాజనులారా, నా సోదరులారా, మీరు పెంచి పోషించి పెద్ద చేసిన ఈ దేహాన్ని మీ ఆనందం కోసం ఉంచుతాను. స్వామి, రఘుపతి రాఘవ, రఘుపతి రాఘవ. దయానిధి గారు, దయానిధి గారు, దయానిధి గారు. అదే ఫోటో తీసే లోపల తాగేశారా సార్? ఎంత అపూర్వమైన వార్త ఫోటోలతో సహా పేపర్లో వేయకపోతే ప్రజలు మమ్మల్ని చీల్చి చెండాడతారు సార్. దాందే ఉంది నాయన, నీ కోరిక మన్నిస్తాం. మరొక గ్లాస్ తాగుతాం. గీత, ఇక తప్పు. నెమ్మదిగా నెమ్మదిగా స్వామి, నెమ్మది స్వామి 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 స్వామి, మీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి స్వామి. రఘుపతి రాఘవ రాజారాం పఠిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పఠిత పావన సీతారాం. అమ్మా, ఓ, బ్రహ్మం, ఈ టెలిగ్రాములన్నీ నేనే ఏర్పాటు చేశాను మామాజీ. రఘుపతి రాఘవ. కానీ అసలు టెలిగ్రామ్ ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి? రాణి సాహెబా స్వరాజ్య కుమార్ దగ్గర నుంచి. ఏమని? పోయిన నెక్లెస్ నకిలీదని, దానికోసం తమరు ప్రాణత్యాగం చెయ్యొద్దని. రఘుపతి రాఘవ, ఈ నిజాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. ఆ? రేపే రాణి సాహెబా గారిని చూడ్డానికి మనం బయలుదేరుతున్నాం. ఈ వార్త ఫోటోగ్రాఫర్లకి, పత్రికల వాళ్ళకి తెలిసేటట్టు చూడు. ఎందుకు మామాజీ? ఈ మామాజీ చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు. ఎవరు? దయానిధి గారా? కూర్చోండి. రఘుపతి రాఘవ, నా శ్రమ ఊరికే పోలేదు రాణి గారు. ఏమిటి? ఏ అమాయకుడి మనఃపరివర్తన కోసం నేను నిరాహార దీక్ష పూనానో ఆ వ్యక్తి మారిపోయాడు, పవిత్రుడయ్యాడు. నిన్న రాత్రి ఈ నెక్లెస్ తెచ్చి నా పాదాల దగ్గరుంచి వెళ్ళాడు. ఎంత గొప్ప విషయం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? తెలియదు. ఎవరైతేనే కనువిప్పు కలిగిన ఒక సామాన్యుడు. ఈ నెక్లెస్ మీకు స్వయంగా అందజేసి నా పరువు నిలబెట్టుకుందామని వచ్చాను. తీసుకోండి. అనవసరంగా శ్రమ పడ్డారు దయానిధి గారు. ఇది నకిలీదని. రఘుపతి రాఘవ,
నకిలీదైనా నల్లపూసైనా మీ వస్తువు నా ప్రాంగణంలో పోయింది. దాన్ని మళ్ళీ జాగ్రత్తగా మీకు చేర్చడం నా బాధ్యత, ధర్మం. బ్రహ్మం నీరసంగా ఉంది పద. రఘుపతి రాఘవ. ఎవడికి రాయి సింహాసనం? ఉన్నాళ్లే మా పాలిటి యముడు శంభు అని. ఏ వాడికి చేతులు లేవా? ఉన్నాయి గురు, అందుకే మా భయం. పక్క వైకపోతే మక్కలేదంతే. అంతేకాదు గురు, అప్పుడప్పుడు కాళ్ళు కూడా పట్టించుకుంటాడు. ఓ అంత గొప్పవాడన్నమాట. అంతేరా, ఆ దెబ్బతో పిల్లిలా తోక ముడుచుకుని పారిపోయాడు ఈ శంభు. ఏరా నా పక్క వేయలేదు? గురు తీశారు. నేను ఓహో, నన్ను ఎదిరించే మగాడు వచ్చావన్నమాట. చెప్పు చెప్పరా రాస్కెల్, చెప్పు చెప్పు. బుద్ధి లేరా? గురు 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 డబ్బా వాడు తిక్క కుదిర్చావు గురు. ఈ రోజు నుంచి నువ్వే మా గురువే. గురు నీ పక్కేమంటావా? అందుకే రా వాడిని తన్నింది. ఈ రోజు నుంచి ఎవడి పక్క వాడే వేసుకోవాలి. జాగ్రత్త. రే, నువ్వు పడుతున్నావా కొడుతున్నావా? బడు వెళ్ళి పాలు పట్రా. పట్టండ్రా వేట వెళ్ళారా. మాస్టారు తెచ్చావా పీనుగా? బాబా డుడు దదడ్డా. శ్రీరంగధామ శ్రీరంగధామ. అమ్మా అమ్మా పాహిమాం పాహిమాం. ఇది బడి కాదమ్మా, కిష్కింద. వాళ్ళు పిల్లలు కాదు, కోతిలు. ఏమిటి మాస్టారు, ఏమిటి అవతారం? అవతారం కాదు తల్లి, అవస్థ అవస్థ. మీరిచ్చిన అలుసు చూసుకొని ఆ కోతి మూక నాకు చేసిన సన్మానం. ఎవరు చేశారు ఈ పని? రాముగాడు. వాడు హనుమంతుడై కోతి మూకతో వచ్చి రక్కి పీకి నానా గజిబిజ్జేసి ఇదిగో ఇలా తయారు చేశాడు. అబ్బా, కొట్టిన చోటే కొట్టారు బూతి మీద వెధవలు. పైగా డిస్కు డిస్కు అని కేకలు వేస్తూ. నేనేమన్నా వాళ్ళని అరిచానా, తిట్టానా, కొట్టానా? ఒరే, ఆడింది చాలు, ఇక చదువుకోండి నాయనా అన్నాను. అదమ్మా నేను చేసిన పొరపాటు. మీ మెతకతనాన్ని కనిపెట్టాడు. ఏది నా క్రమశిక్షణ సాగనివ్వడం లేదు. ఇది వరకు ప్రిన్సిపాల్ ఇలాగా చాచా ఎవడన్నా నోరెత్తి అలర్ చేశాడో బెత్తం తీసుకుని వీపు మీద ఒక గంటన్నా కొట్టేవాడు మహానుభావుడు. ఠా 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 అని కొడుతుంటే పిల్లలు చా 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 అని అరవాల్సిందే కదా. అమ్మా, మీరు పెద్ద మనసు చేసుకుని ఆ రాముగాడి భరతం పట్టండి, మిగతా వ్యవహారాలు నేను చూసుకుంటా. అలా కాని పక్షంలో అమ్మా ఒక తెల్లగాయిదాం నా మొహాన పడేయండి. రాజీనామా రాసిచ్చి చక్కా పోతా.
అమ్మా అమ్మా ఏమిటమ్మా ఈ దారుణం? వాళ్ళను శిక్షించవలసింది పోయి మిమ్మల్ని మీరే. మాస్టారు, మనం వాళ్ళకి ఇవ్వవలసింది శిక్ష కాదు, శిక్షణ. రాము, ఏమిటిలా వచ్చావు? మేడం, నేను ఇంకెప్పుడు తప్పు చేయను మేడం. మేడం, నన్ను క్షమించండి. నేను ఇంకెప్పుడు తప్పు చేయను మేడం. లేరాము, తప్పులు అందరూ చేస్తారు, కానీ కొందరే తప్పుని ఒప్పుకుంటారు. చెయ్యడం కంటే చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సంస్కారం కావాలి. ఆ రెండు నీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషం. మేడం, మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఇంకెప్పుడు తప్పు చేయను మేడం, ఎప్పుడూ తప్పు చేయను. నువ్వు చేయలేవని నాకు తెలుసు. బాధపడకు. దాచుకున్న ధనం లాంటిది, పరదేశంలో బంధువు లాంటిది. మనిషి తీర్చి దిద్దుతుంది. విద్య రాజపూజితమై గురు విద్యే దైవం విద్యే సర్వం. నీ పేరేమిటన్నావు? లలిత. లలిత. నీ కథ గుర్తుకొస్తోంది. బ్రహ్మం, ఏమిటో మరీ హృదయం బలహీనమైపోతోంది. చిత్తం. బ్రహ్మం, బ్రహ్మం. ఒరే దయానిధి, వచ్చేశా. సరే, ఏం చేస్తుంది ఢిల్లీ? లిల్లీ ఒడిలో ఉంది. 2 లక్షలైనా ఖచ్చితంగా గిట్టుబాటు అవుతుంది. రే బ్రహ్మం, మహిళా కేంద్రం వల్ల ఉపయోగం లేకపోలేదయ్యా. అది సరే, నా సంగతి ఏం చేసావు? ఇవాడికి ఫస్ట్. ఒరే, అసలు నీ సంగతి నాకు నచ్చలేదురా. నువ్వు అంటే ఆ సుశీలే. బ్రహ్మా, సుశీల అందాన్ని కళ్ళను క్యాష్ చేసుకోవాలయ్యా. అది ఒక అపరూపమైన పుష్పం. దాన్ని అలా అలా వాసన చూపెట్టాలే గాని నలిపేయకూడదు. అవునవును, లలిత పరామర్శించావుగా. ఆ గదిలో ఉంది. నువ్వు ఇక బయలుదేరవా? ఏమిటో స్త్రీ జనార్దన్ అంటే నా హృదయం ద్రవించిపోతుంది. నువ్వు అక్కడికి రావు, ఇక్కడే ఉండు. దయానిధి, ధర్మదాతలా నటిస్తూ నువ్వు చేసే దారుణాలకు అంతం లేకుండా ఉంది. అనాథలను ఆదరిస్తానని స్త్రీల జీవితాలతో ఆడుకుంటున్నావు. ఈ పాపం నీకు తగలకపోదు. ఏమిటి మామాజీ? మామాజీ, అనుభవించటం చేతగాక అదృష్టాన్ని కాలదన్నుకొని ఆత్మహత్య చేసుకుంది పాపం. పైగా కాగితం మీద బెదిరించింది పిచ్చి పిల్ల. బ్రహ్మం, ఓ పని చెయ్యి. తెల్లారేసరికి శవాన్ని రోడ్డు మీద ఉంచు. ఆకి నేనే దహన సంస్కారాలు చేస్తాను. మామాజీ. అవును బ్రహ్మం, అనాథ ప్రేతానికి దహన సంస్కారాలు చేసిన దయానిధి దయానందం అని పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో వస్తుంది. సుందరం ప్యాస్, కృష్ణుడు ఫెయిల్. వీరిత సదియ్యా? ఎవరండి? అదేనమ్మా, ఈ రాముగాడు ఇంత అల్లరి కుర్రవాడు. వీడు
ఇంత చక్కగా పరీక్ష వ్రాసి పాస్ అయ్యాడు అంటే నాకు ఆశ్చర్యముగానున్నది. నాకు ఆశ్చర్యంగా లేదు. చిన్నతనంలో అల్లరి చేసే పిల్లలు పెద్ద అయిన తర్వాత బుద్ధిమంతులవుతారు. ఈ మధ్య స్కూల్లో గొడవలు తగ్గాయనుకుంటాను. అమ్మా అమ్మా అమ్మా, ఈ ప్రశాంతత ఏ తుఫానుకు సూచనో. మేడం ఏం రాము? మేడం మీరు పర్మిషన్ ఇస్తే ఒక గంట బయటికి వెళ్ళొస్తాను. ఏమిటి, బయటికి వెళ్ళి వస్తావా? మా నాయనే. ఒరే, ఇదేనా సినిమా హాల్ అనుకున్నావా, లేకపోతే సర్కస్ కంపెనీ అనుకున్నావా బయటికి వెళ్ళి మళ్ళీ రావడానికి? రే, ఇది నీకు జైలురే. మాస్టారు, అమ్మా మీరాగండి. రాము, ఇలా రా. ఎక్కడికి వెళ్తావు? మేడం కారణం అడగకుండా పంపగలిగితే వెళ్తాను, లేకపోతే ఆహాహాహా, అత్తవారింటి అల్లుళ్లాగా పర్మిషన్కి షరతులు కూడాను. అమ్మా, వీడిని పంపించారో అక్కడి నుంచి వీడు ఇలాగే ఉడాయిస్తాడు. మన పీకలకి కేసు ఇలాగే చుట్టుకుంటుంది. పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట వినండమ్మా. రాము, నువ్వు వెళ్ళి 1 గంటలో వచ్చేయాలి. ఒరే, అమ్మమ్మ, మాస్టర్ గారు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. రాము, నువ్వు వెళ్ళిరా. వస్తాను మేడం. అమ్మా, తొందర పడుతున్నారు. ఇది మంచిది కాదు. మీరనుకునే మంచి, నేను ఆశించే మంచి వేరు మాస్టారు. చూడండి, కట్టడి చేస్తే మనిషి తిరగపడతాడు, స్వేచ్ఛనిస్తే బాధ్యతను పెంచుకుంటాడు. మనిషిలోని సంస్కారాన్ని మేలుకొలిపి సహకరించడమే మన పని. అక్క, రాము, నువ్వా? ఇవాళ కృష్ణాష్టమి, మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను రాము. రా. రాననుకున్నావు కదూ? అనుకున్నవి జరగకపోవటం ఈ జీవితానికి అలవాటైపోయింది తమ్ముడు. ఎదురు చూసే వ్యక్తి రాకపోయినా ఊహించని ఆత్మీయుడు నువ్వు వచ్చావు. రా, కూర్చో. అక్క, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో నాకు చెప్పక్క. ఎక్కడున్నా సరే ఈ తమ్ముడు వెతికి తీసుకొస్తాడు. తమ్ముడు, అంత మనసుంది. సిఐడి ఇన్స్పెక్టర్ శేఖర్. క్షమించండి బాబు, ఇక్కడికి రాము అనే కుర్రవాడు వచ్చాడా? ఇక్కడికి రాలేదు, ఆ పక్కింటికి వచ్చాడేమో. దట్స్ ఆల్ రైట్. వస్తానక్క. నమస్కారం సార్, మేడం పర్మిషన్ తీసుకునే వచ్చాను. డబ్బు కోసం పాపం పుణ్యం తెలియని పసివాణ్ణి కూడా రూపులోకి లాగుతున్నావన్నమాట. చీకట్లో చివికిపోతూ ఎప్పుడూ వెలుగుకు నోచుకొని నీకు ఆ పసివాడి కావాల్సి వచ్చాడా? సుశీల, ఇక్కడ దిక్కులేని ఆడదానికి ఈ సంఘం చూపించే చోటు ఇదొక్కటే. ఇక్కడికి ఎలా వచ్చావు? అసలేం జరిగింది? మీ మామయ్య చచ్చిపోయానని చెప్పుంటాడు. అవును శేఖర్, నేను చచ్చిపోయాను. కన్నవారి బిడ్డగా ఏనాడో చచ్చిపోయాను. కానీ నువ్వు నమ్ముతావా శేఖర్, నీ సుశీలగానే ఇంకా బ్రతుకున్నానని? సుశీల, శేఖర్, చట్టానికి భయపడే చోట నేను,
చట్టాన్ని రక్షించే మనిషిగా నువ్వు ఇలా కలుస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఎంత విచిత్రం. పెళ్ళయిందా? పెళ్ళే? పెళ్లికి నేను పెట్టుకున్న పవిత్రమైన గుర్తేమిటో తెలుసా? నువ్వు నాకు దూరం అయ్యావు. ఆ ఆలోచన కూడా నేను దూరం చేసుకున్నాను. వద్దు శేఖర్, వద్దు. నాలాంటి పాపిష్టి దాని కోసం నీ జీవితాన్ని ఎందుకు పణంగా పెడతావు? నేను బ్రతికే చోటు చూసావు. చూడటమే కాదు, మట్టిలో ఉన్న మాణిక్యం విలువ మారదని తెలుసుకున్నాను. నీ మనసు ఇంకా పవిత్రంగానే ఉందని అర్థం చేసుకున్నాను. నీకెలా తెలుసు? ఈ మాటలు అబద్ధం చెప్తున్నా. నీ ముఖం నిజమే చెప్తుంది సుశీల. ఒక మనిషి అవినీతిని నటించగలడు కానీ నీతిని నటించలేడు. ఆత్మవంచన చేసుకోకు శేఖర్. సుశీల, ఇదే ఆత్మవంచన అయితే నేను మనసారా కోరుకునేది, ఎదురు చూసేది ఇదే. శేఖర్. సుశీల, నాతో రా. ఎక్కడికి? 5 ఏళ్ల క్రితం మనం కన్న కలలు నిజమని రుజువు చేయటానికి, నిన్ను నా దాన్ని చేసుకోవటానికి. శేఖర్, నేను ఎలా ఇక్కడికి వచ్చానో, ఎలా బ్రతికేనో తెలుసుకోకుండానే. తెలుసుకోవలసింది లేదు, తెలుసుకోవలసిన అవసరము లేదు. తెగిపోయిన గాలిపట్టంలా, గాలిలో రెపరెపలాడే ఉల్లిపర కాగితంలా ఇక్కడ కొట్టుకుని చుట్టాం. కారణం పేదరికం కాదు, పశుత్వం. నీడనిచ్చిన మేనమామే నన్ను కాటు వేయబోయాడు. సుశీల, అవును, తప్పించుకు పారిపోయి ఆత్మహత్య చేసుకోబోయాను. చావబోయే ఆనాడు బ్రతికాను. అప్పటి నుంచి రోజు చస్తూనే బ్రతుకుతున్నాను. కానీ పరువును మాత్రం దక్కించుకుంటూ పాట పాడి ఆట ఆడి పొట్ట పోసుకుంటున్నాను. సుశీల, నీకు ఆ గతి లేదు, ఆ అవసరము లేదు. పద. శేఖర్, ఆలోచించే చెప్తున్నావా? సుశీల, ఈ ఆలోచన ఈనాటిది కాదు, ఆనాడే మనం అనుకున్నది, ఏనాడు చెరిగిపోనిది. శేఖర్. సుశీల, అక్క, క్షేమంగా వెళ్ళిరామ్మా. బాబుగారు ఇంతకాలం మీకోసం ఎదురు చూస్తూ కలలు కంది దేవుళ్లాగా వచ్చి కాపాడారు. మీరు చల్లగా వర్దిల్లండి బాబు. వస్తావమ్మా. మంచిది బాబు. వస్తానక్క. క్షేమంగా వెళ్ళిరామ్మా. Yes, come on. శేఖర్, ఇక నుండి నేనుండబోయే స్వర్గం ఇదేనా? ఇక్కడ సుసి, మమతల్ని మనుషులు వేరు చేయలేరని నిరూపించాం. మన కలయికను దీవించమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. స్నానం చేసి సిద్ధంగా ఉండు, ఆలయానికి పెడదాం. ఏమిటి, నీ ప్యాంటు షర్టు వేసుకురమ్మంటావా? ఓ, కట్టుబట్టలతోనే వచ్చావు కదూ. సరే, బజార్కి వెళ్ళి చీరలు తీసుకొస్తాను. సిద్ధంగా ఉండు. ఒరే రాము, రాము, ఈ స్కూల్లో చాలా మందికి దక్కని మంచి రిపోర్టు నీకు దక్కింది. నీది గుడ్ కాండక్ట్ అని వ్రాసి మేడం పోలీస్ శాఖకు పంపించారు. రేపే ఈ స్కూల్ నుంచి నీకు వీడియోదేలే. ఏమిటి? అవునరా, ఏది ఏమైనా నువ్వు అదృష్ట జాతకుడివి.
మేడం నేనేం తప్పు చేశాను మేడం? రాము, మేడం పుట్టగానే అమ్మని పోగొట్టుకున్నాను. పెంచిన అక్క ఏనాడో దూరం అయ్యింది. తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని నన్ను మీరు ఆదరించారు. మీ మంచితనంతో నన్ను ఓ మనిషిని చేశారు. ఇవాళ మీరు నన్ను దూరం చేశాడు. రాము, ఈ వేళతో నీ శిక్షణ పూర్తి అయింది. లేదు లేదు, నేను బాగుపడ్డదే నా తప్పైతే నేను చెడ్డవాడిని రాయండి. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పండి. కానీ మీ నీడలోంచి నన్ను ఎక్కడికి పంపేయకండి మేడం, పంపేయకండి. రాము, పసిబిడ్డ తల్లి ఒడిలో ఎంతకాలం ఉంటాడు? తప్పట్టడుగులు వేసే వరకు. ఆ తర్వాత పడుతూ లేస్తూ ముందుకు పోతూ ఉంటాడు. వెనక్కి తిరిగితే తల్లి దూరంగా గమనిస్తూ ఉంటుంది. తన బిడ్డ తదట తాను నడుస్తున్నాడని గర్వపడుతుంది. నేను అంతే. చూడు రాము, నీ అంతట నీవు బ్రతకగలిగినప్పుడే నాకు ఆనందం. ఇన్స్పెక్టర్ మీరా? ఎప్పుడొచ్చారు? సిస్టర్, నేరస్తులను సంస్కరించే ఈ నిలయాన్ని పవిత్రమైన దేవాలయం చేశారు మీరు. అవినీతికి అలవాటు పడిపోయిన ఆ పసిడి మనసుల్లో మళ్ళీ మమతను మాధుర్యాన్ని నింపి బయటికి పంపుతున్నారు. ఇదంతా చూస్తే నిజం కూడా. కాకపోతే మీ ఉద్యోగానికి అర్థం లేదు, మా ఉద్యమానికి ప్రయోజనం లేదు. ఎవరో చేసిన నేరానికి ఈ పసివాళ్లు బలి అయిపోతున్నారు. అవును సిస్టర్, ఇలాంటి పిల్లల్ని పట్టుకున్నప్పుడల్లా ఆ తప్పు మరెక్కడో ఉన్నట్టు అనిపించి నా మనసు కలుక్కుమంటుంది. సిస్టర్, నేరస్తుల్ని మేము దండిస్తున్నాం, మీరు ప్రేమిస్తున్నారు. ఏ సమస్యనైనా మేము శిక్షతో పరిష్కరించాలనుకుంటున్నాం, మీరు అభిమానంతో శిక్షణనిచ్చి సంస్కరిస్తున్నారు. ఐ కంగ్రాచ్యులేట్ యూ. థ్యాంక్స్. కానీ వీళ్ళిలా కావడానికి కారణమైన వాళ్ళని పట్టుకోగలిగితే విరిగి నిదయాలకు అతుకులు వేసే మా పని మరింత తేలికవుతుంది. ఐ సీ యువర్ పాయింట్ సిస్టర్. అమాయకమైన వీళ్ళ జీవితాలు ఇలా వీధుల పాలు చేసిన ఆ అసలు నేరస్తులు ఏనాటికైనా పట్టుకుంటాను. అదే నా జీవిత లక్ష్యం. సిస్టర్, మీకు మాట ఇస్తున్నాను, వీళ్ళ మనసుల్లో మంచిని మేలుకొల్పే మీ ఉద్యమానికి నేను బాసటగా నిలుస్తాను, చెడుని రూపుమాపుతాను. భగవంతుని దయ వల్ల ఈ నా ప్రయత్నం తప్పక విజయవంతమవుతుందని నా దృఢ విశ్వాసం. ఓయ్ రాము, 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 రాము.
రాము, నిన్ను మనిషిని చేసిన ఆ శాంతి దేవత ఆశయాలతో నీ వాళ్లను కూడా మనుషుల్ని చెయ్యి. అధోగతి పాలైన వాళ్ళ మనస్సుల్ని మేలుకొలుపు. అప్పుడే నీ జీవితానికో అర్థం పరమార్థం ఉంటుంది. వెళ్ళు, వెళ్ళు. ఏనుగులాగున్నావు. ఒక్క కుర్ర వెధవని పట్టుకోలేకపోయావు. చెడిపోయిన కుర్రవాడు బాగుపడి దేశం మీద పడితే మనలాంటి వాళ్ళ గతి ఏం కావాలి? మన లక్ష్యం ఏమిటి? చెడిపోయిన వాళ్ళు చెడిపోయినట్టే ఉండాలి, బాగుపడుతున్న వాళ్ళని చెడగొట్టాలి. అప్పుడే మనం బాగుపడతాం. కాబట్టి వాడు ఎక్కడున్నా సరే పట్టి తీసుకురా. అవసరమైతే వాడిని చంపి వాడి శవాన్నైనా తీసుకురా. మామాజీ, నా శవం వల్ల లాభం ఏముంది మామాజీ? నేనే వచ్చేసాగా. అయినా మీ శిబిరంలో శిక్షణ పొందిన తర్వాత అంత తేలిగ్గా మీకు దూరం కాగలనా? శభాష్ రాము. అది సరే, బ్రహ్మాన్ని తప్పించుకుని ఎందుకు పారిపోయావు? మీకు అర్థం కాలేదా మామాజీ? నేను వచ్చింది ఎక్కడి నుంచి? బాల నేరస్తుల శిబిరం నుంచి. అక్కడి నుంచి విడుదలైన వాళ్ళని పోలీసులు ఏం చేస్తారు? నిఘా వేస్తారు. మరి అప్పుడు నేను బ్రహ్మం గారిని కలిస్తే పోలీసులు చూస్తే? మా నాయనే. అబ్బా, ఏం తెలివిరా. అందుకని అటు పోలీసులకి ఇటు బ్రహ్మానికి మస్కా కొట్టావన్నమాట. శరీరం మాత్రం విశాలంగా పెంచావు, బుర్రలో గుజ్జు ఏమాత్రం పెరగలేదు. నాయన రాము, నువ్వు మళ్ళా శిబిరానికి వెళ్ళు, ఉద్యమంలో చేరు, నీ కార్యక్రమాన్ని కొనసాగించు. అలాగే మామాజీ. పైకి వస్తావు, వెళ్ళరా. అబ్బా బ్రహ్మం, ఇప్పటికీ నాకు కాస్త మనశ్శాంతి కుదిరిందయ్యా. అది సరే, అదేదో దూబే పార్టీ అన్నావే? సిద్ధం మామాజీ. మరి ఆలస్యం ఎందుకు? మై బాస్. ఇస్సలాం అలైకుం. ఆలేకుం సలాం. కూర్చో. బిటాదో బిటా మామాజీ, వీరే అస్మల్లా ఖాన్ గారు మనతో ప్రత్యేకమైన పని మీద దుబాయ్ నుంచి వచ్చారు. బ్రహ్మం, మన పరపతి విదేశాల వరకు పాకిందన్నమాట. దుబాయ్ కాంజీ, ఇంతకు తమరేం పని మీద వచ్చారు? కుచా దుబాయ్ ఖాన్జీ, ఆప్కా సికా భాయా చుకా చుకో. అచ్చా నెహ్నా నిప్కా బునాత్ బులా కుబీర్. ఏమిటైనా తిడుతున్నాడు? తిట్టడం కాదు మామాజీ, అందమైన గంధపు చెక్కల లాంటి అమ్మాయిలు కావాలంటున్నాడు. ఓ, ఆడపిల్లలు అంబులెన్స్ లో పట్టుకెళ్తారట. ఎవరు మాట్లాడేది? హలో. హలో. ఈ విషయం పోలీసులకు ఎలా తెలిసింది? బ్రహ్మం, మన క్యాంపులో జరిగిన విషయం పోలీసులకు ఎలా తెలిసింది? చెప్పండి. మీలోనే ఎవరో చెప్పుంటారు. మర్యాదగా చెబుతారా, లేకపోతే మీ రక్తం కళ్ళ చూస్తాను.
నాకేం తెలియదు బాస్, నిజం బాస్, మాకి సంపక బాస్. బాస్, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. సాయంకాలంలోగా వీళ్ళ చేత నిజం కక్కించకపోతే నా పేరు చిట్టిబాబే కాదు. శాబాష్, ఆ పుండాకూరు దొరకగానే నా దగ్గరికి తీసుకురా. వాడి సంగతి నేను చూసుకుంటా. ఇప్పుడు చెబుతారా లేదా? చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేనా యాళ్ళారా? రే నాయుడు, వాసు, బోసు, నిజం చెప్తారా లేదా? నాకేమీ తెలీదు. హల్లా మీద ఒట్టు, నిజం తెచ్చి నాకే పాపం తెలీదు. ఛీ! మనలో మనిషి చెప్పకపోతే దేవుడు చెప్తాడా? మీరు మాటలతో చెప్పరు. ఎవరు చెప్పారు? చెప్పండి. చెప్పండి, ఎవరు చెప్పారు? రేయ్, ఎవరు చెప్పారు? చెప్పండి. రేయ్, ఎవరు చెప్పారు? చెప్పండి. చెప్పండి. నేను. రాము, అవును చిట్టి. ఎంత పొగర్రా నీకు, ఉల్లుగా బచ్చే. దిక్కు దిమానం లేనివాడివి. నిన్ను చేరదీసినందుకు వాళ్ళకే ద్రోహం చేస్తారా? ఇంకా చూస్తానంట గురు, నా ఏళ్ళ నీ గురించి మేం చెప్పాల్సిన. వీడంతూ నేను తేలుస్తాను. ఎరా? చెప్తా. రేయ్, నిన్ను ప్రాణాలు తెచ్చిపెట్టరా? రేయ్, పద్మ, చెప్పరా? చెప్తావా అని? చెప్తావు, చెప్తావా? రేయ్, నీ కోపం తగ్గిందా? ఇప్పటికైనా నీ మనసు తృప్తి పడిందా? చిట్టి, నా కోసం ఒక్క మాట విను. మనం చేస్తున్నదేమిటి? ఎవరి కోసం చేస్తున్నాం? ఎందుకోసం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించు. మన చుట్టూ ఉన్న వీళ్ళందరి గురించి ఒక్కసారి ఆలోచించు. చూడు, కాలు పోగొట్టుకుని వీడు, చెయ్యి పోగొట్టుకుని వీడు, అసలు మన భవిష్యత్తునే పోగొట్టుకుని మనం అందరం చీకట్లో బ్రతుకుతున్నాం. ఎందుకోసం? ఎవరి కోసం? దినదిన గండంగా పోలీసుల్ని తప్పించుకుంటూ ప్రజలకు దూరంగా ఈ దొంగ బ్రతుకులు ఎందుకు బ్రతకాలి? మన బ్రతుకుల వెనక ఎన్ని బ్రతుకులు చితికిపోతున్నాయో మీకు తెలుసా? మీకు తెలియదు. అబిడ్ సెంటర్లో మందులు కొనడానికి వెళ్తున్న ఒక ఇల్లాలి హ్యాండ్ బ్యాగ్ కొట్టేశాడు వీడు. ఆ తర్వాత ఏమైందో మీకు తెలియదు. మందులు కొనడానికి డబ్బు లేక ఆమె భర్త దేవుడు అలా అల్లాడుతూ చివరికి ఆ తల్లి కూడా చనిపోయింది. ఆ తరువాత పిల్లలు అనాథలై వీధుల వెంట పిచ్చమెత్తుకుంటున్నారు. వీడేం చేశాడో తెలుసా? ఆనందంగా స్కూలుకు వెళ్తున్న ఓ పసిపాప మెడలో ఉన్న గొలుసు కాజేయడం కోసం ఆ బిడ్డ ప్రాణాలే తీశాడు. ఆ వార్త తెలిసి ఆ పిల్ల తల్లి రాధా, 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 ఎక్కడికి రాధా, ఎక్కడికి? వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, ఇంకెక్కడి పాపే, అది మనకి దూరమై వారం రోజులైందే. ఏమిటా మాటలో? అది ఎన్నో లేక లేక పుట్టిన బిడ్డండి. అది చిరంజీవి అండి, చిరంజీవి. అది లేకుండా నేను ఉండలేనండి, ఉండలేను. రాధా, ఆనాటి నుంచి ఆ తల్లి పిచ్చిదై బిడ్డ కోసం వీధుల వెంట తిరుగుతోంది. వీడు కొట్టేసిన ఆ హ్యాండ్ బ్యాగ్ విలువ 2 నిండు జీవితాలు. మనకు తెలియకుండా ఇంకా ఎందరి జీవితాల్లో నిప్పులు పోసుంటామో ఒక్కసారి ఆలోచించండి. ఈ కాస్త కడుపు నింపుకోవడం కోసం అంతమంది గొంతులు కొయ్యక్కర్లేదు, ఇంత నీచంగా బ్రతకక్కర్లేదు. ఇప్పటికైనా నా మాటల్లో నిజాన్ని గుర్తించండి. లాఠీ దెబ్బలు ఖాతరు చెయ్యక, జైలంటే భయం లేక జేబులు కొట్టి తెచ్చిన డబ్బు వాళ్ళకి, జైలు శిక్ష మనకి, దండన మనకి, దర్జాలు వాళ్ళకి. అంతటితో వాళ్ళ ఘోరాలు ఆపక ఆడపిల్లల్ని కూడా పరదేశాలకు అమ్ముకోవడానికి పూనుకున్న ఆ దేశ ద్రోహులకు నేను చేసింది ద్రోహమా? మన మీద మనకి నమ్మకం పోగొట్టి మన శక్తిని ఉపయోగించుకొని యుక్తితో బ్రతుకుతూ దేశాన్ని దోచుకు తింటున్న ఆ పెద్ద మనుషులకు నేను చేసింది అన్యాయమా? చెప్పు చిట్టి, చెప్పు. నేను పోలీసులకు చెప్పటం నిజంగా తప్పే అయితే నన్ను చంపు, ఆనందంగా చస్తాను. చంపు చిట్టి, చంపు.
చిట్టి రాము, చిట్టి రాము, చిట్టి రాము, చిట్టి రాము, చిట్టి రాము, చిట్టి చిట్టి రాము. ఇంతకాలం డబ్బే బతుకనుకుని చీకట్లో మగ్గుతున్నా మా అందరి కళ్ళు తెరిపించాం. రాము, రాము, ఇంతకాలం మాకంటే చిన్నవాడవనుకున్నా. కాదు రాము, కాదు, మాకంటే పెద్దవాడు రాము, మాకంటే పెద్దవాడు, మాకంటే పెద్దవాడు. చిట్టి, నాలోని ఈ మార్పుకు వెనక ఒక శాంతి దేవత ఉంది. జైల్లో ఆ దేవత నన్ను ఒక మనిషిని చేసింది. ఆమె అడుగు జాడల్లో మిమ్మల్ని కూడా నడపాలన్నదే నా ఆశ. ఇకనైనా మనం మనుషులమై మంచిగా బ్రతుకుదాం. పదండి. చెప్పు నాయనా, మన శిబిరంలో కుర్రాళ్ళంతా పారిపోయారు. అవును మామాజీ. బ్రహ్మం, శిబిరం నుంచి కుర్రాళ్ళు పారిపోవడం, అంబులెన్స్ వ్యాను పట్టుబడ్డం, ఈ రెండు రాము జైల్లో నుంచి వచ్చాక జరిగాయి కదూ? అవును మామాజీ. అంటే రామును అడ్డు పెట్టుకుని మన గుట్టు రట్టు చేసి జైలుకు పంపించి ప్రమోషన్ కొట్టాలని చూస్తున్నాడు ఇన్స్పెక్టర్ శేఖర్. అర్థమైంది మామాజీ. ఇప్పుడే వాడంతూ. రఘుపతి రాఘవ, ఎరవేసి చేపన పట్టాలి బ్రహ్మం. అంటే వాడి దగ్గరున్న సుశీలను ముందు మనం చేజిక్కించుకోవాలి. అబ్బా, నీకు ఉందిరా తెలివి. ఆ తర్వాత శేఖర్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఏకంగా ఒకే ప్రమోషన్ ఇప్పించాలి. ఏదైనా పనిపించండి సార్. ఏం పని చేస్తావా? ఏదైనా చేస్తాను సార్. ఇదివరకు ఏం పని చేసావు? ఇదివరకు దొంగతనం. దొంగతనం చేసేవాడివా? నిజం చెప్తే తప్ప సార్? నేను ఇప్పుడు మారిపోయాను సార్. సార్ పనిపించండి సార్. చచ్చా, దొంగలాటకు పని ఏమిటి బాబా? ఇదెక్కడి నిజాయితీ బాబు? తెలిసి దొంగ నౌకరుగా పెట్టుకోమంటావా? సార్, చేసిన తప్పు దిద్దుకున్న వాడిని నౌకరుగా పెట్టుకోవడం తప్ప సార్? తప్పు కాదు, ముప్పు. చాలే పదండిక. సుశీల, సుశీల ఇక్కడికి వచ్చిందా? ఏమిటి బాబు, అక్కడి నుంచి కూడా మాయమైందా? ఆశ్చర్యం లేదు. ఈ బ్రతుకులకు అలవాటు పడ్డవాళ్ళు ఒక చోట ఉండమంటే ఉండలేరు. ఏమిటి అనేది? నేనే కాదు, జరిగింది చూశారుగా. జీవితాంతం కలిసి గడపాలని తీసుకెళ్లారు. పాప మిమ్మల్ని మోసం చేసి మాయమైంది. ఏ ఇంటికి వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో.
వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏం బాబు, ఇప్పుడు మీ కడుపు నిండిందా? నా కడుపు నిండ కాదు, నీ బ్రతుకు నిలిచింది. నీ కొన గూడు వదిలిపెట్టి 3 రోజులైంది, ఇంతవరకు కూడు లేదు. వెళ్ళింది తలకు చోటికైనా తిట్లు మామూలే. నీతి నిజాయితీ అంటే మన గతి ఇంతే. రాము, చిట్టిబాబు చెప్పనే చెప్పాడు, నీతులు వింటానికి బాగుంటాయి గాని పొట్టనిప్పమని. తొందరపడకండి రా, మరో రోజు ప్రయత్నిద్దాం. ప్రయత్నించడానికి ఓపిక లేదు, పేగులు గీ పెడుతున్నాయి, కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఇక మా వల్ల కాదు, ఇంతకంటే ఆ దొంగతనమే నయం. ఆ పనే నేను చేసుకొచ్చాను. ఇదిగో ఏది దొంగతనం చేశావా? ఏ తావమంటావా? ఇవాళకి దీంతో కడుపు నింపుకుని రేపటి నుంచి నిజాయితీగా బతకచ్చురావా? ఆగండి. దొంగతనం నేరం. డబ్బు సంపాదించిన తర్వాత వాపస్ చేస్తానని కొట్టుకొచ్చినాడు జేబులో చీటీ రాసి పెట్టొచ్చాను లేవా? వీల్లేదు, ఈ దొంగ సొమ్ముతో మన కడుపులు నింపుకోవడానికి వీల్లేదు. రాము, రాము, దొంగ దొంగ, వాడిని పట్టుకోండి, వాడిని ఎలాగా పట్టుకోండి, వాడు దొంగ. వీడు నా పర్సు కొట్టేశాడు. లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు. పర్సు తిరిగి ఇవ్వడానికి వెళ్తున్నాను. ఏమిటి ఎలా ఉన్నారు? రాము వచ్చాడమ్మా. రాము వచ్చాడా? ఎడి ఎలా ఉన్నాడు? బాగున్నాడా? నాకు తెలుసు, నన్ను చూడడానికి వచ్చి ఉంటాడు. వచ్చింది చూడ్డానికి కాదమ్మా, నేరస్తుడిగా. వీల్లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదమ్మా, అబద్ధమే అయితే నేను ఆనందపడేవాడిని. కానీ ఇప్పుడే పోలీస్ వ్యాన్ లో. నో నో, నేను నమ్మలేను. మేడం, ఎక్కడి నుంచి నీ మొగం చూపించవు. మేడం, నా మాట వినను. Get out! ఏమిటా కన్నీళ్ళు? కాదు సార్, ఆనందం. 10 సంవత్సరాలు పాపపు డబ్బుతో పెరిగిన ఈ శరీరం కష్టపడి చెమటోడ్చి 10 రూపాయలు సంపాదించింది సార్. కష్టంలో విలువేంటో తెలిసింది సార్. వస్తాను సార్. సార్, మళ్ళీ రేపు వస్తాను సార్. అలాగే వస్తాను సార్. సార్, ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా తీసుకొస్తాం సార్. వాళ్ళు కూడా పని ఉంది సార్. చాలా కష్టపడి పని చేస్తారు సార్. వస్తాం సార్. అలాగే వస్తాం. వెళ్ళరా. రే రాజు, దాసు, రే బోసు, ఇవాళ కష్టపడి 10 రూపాయలు సంపాదించాను రా. రండ్రా తిన్నాం. రే రండ్రా. రే, ఎందుకు అలా కూర్చున్నారు? ఏం జరిగింది చెప్పండి రా. ఏం జరిగింది? మన రాముని పోలీసులు పట్టుకెళ్లారు. ఎందుకురా? ఏం చేశాడని?
కడుపు కాలుతూ ఉంటే తట్టుకోలేక ఓ పర్సు కొట్టుకొచ్చాను. దాన్ని తిరిగి ఇవ్వటానికి వెళ్ళిన మన రాముని మన బ్రతుకులకి అద్దం పెట్టి చూపించిన తర్వాత కూడా దొంగతనం ఎలా చేసేవరా? తిండి లేకపోతే చస్తారా? మనసున్న మనుషులుగా చచ్చినా పర్వాలేదురా. దేవే, మనకి స్వర్గాన్ని చూపించిన ఆ రాముని నరకానికి పంపుతావురా? రే, మన రాతి గుండెల్లో నీతిని నిజాయితీని నింపిన ఆ మంచివాణ్ణి తిరిగి జైలుకి పంపావురా? రే, వేలకు వేలు చేతిలో తిరిగే రోజుల్లో కూడా పొందిన ఆనందాన్ని ఈ రోజు పొందానురా. జీవితంలో మొట్టమొదటిసారిగా ఎంతో కష్టపడి చెమటోడ్చి 10 రూపాయలు సంపాదించానురా. ఆ సంగతి మీతో చెబుదామని ఎంతో ఆశతో వచ్చాను కదరా. నేను చేసిన పాపానికి నన్ను శిక్షించరా, శిక్షించు. శిక్ష నీకు కాదురా, పడింది ఆ పసివాడికి. రాము చెప్పిన ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆమె కాలమే పడి నిజాన్ని చెప్పి మన రామును విడిపించుకున్నారా? ఊరుకు రాము, ఊరుకు, బాధపడకు. ఒక్కొక్కప్పుడు చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నేను బాధపడేది అందుకు కాదు. లోకమంతా నన్ను దొంగ అన్నా నేను బాధపడ్ను. కానీ మేడం కొడంగనంది. నువ్వు చెప్పరా, ఆవిడ కాళ్ళు పట్టుకుని ప్రమాణం చేశాక కూడా నేను దొంగతనం చేయగలనా? మరి ఇదంతా మేడంతో చెప్పలేదా? అదే నాకు అర్థం కావటం లేదు. నిజాన్ని ఎందుకు దాచాడు? మీరు నమ్మరని మీతో చెప్పుండు. మేడం, మమ్మల్ని మనుషులుగా తయారు చేసిన మా రాముని మీరే ఎలాగైనా విడిపించాలి. మాలో ఒకడు చేసిన తప్పుకు రాము శిక్ష అనుభవించడానికి వీల్లేదు. రాము మా పాలిటి దేవుడు. మీరు గనక విడిపించకపోతే మేమంతా ఇక్కడే సత్యాగ్రహం చేస్తాం. ఉండండి, రాముని తీసుకొస్తాను. మామాజీ కొంప మునిగింది. మళ్ళా ఎవరి కొంప ముంచావయ్యా? హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్ కి తెలివి వచ్చింది. తెలివి రాకుండా చేస్తే సరి. మన మామూలు అదే ఇంజెక్షన్ ఉంది కదా. అల్పంగా షోకేసులో బొమ్మలాగా అలా భద్రంగా ఉంచారు. కానీ నాకు పరమశత్రువైన శేఖర్ గాడితో చేరి మోసం చేశావు. ఇవాళ నీ అంతు చూస్తాను. దయానిధి, దగ్గరకొచ్చావు. అరిచే వాళ్లను కరిచే స్వభావం నాది. నన్ను రెచ్చగొట్టి నాశనం కాక లొంగిపో. అది కళ్ళ, నీ ప్రాణం తీస్తాను. రాము, నా జీవితం నాశనం చేసింది చాలక మా అక్క జీవితం కూడా నాశనం చేద్దామని చూస్తున్నావా? రఘుపతి రాఘవ, ఉఫ్ అంటే ఎగిరిపోయే ఈగవి నువ్వు నాతో పోటీ పడుతున్నావా? కాదు, నీ ప్రాణం తీయాలకొచ్చాను. పిల్లకాకి,
ఆగండి 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 ఏమిటి ఈ హింసాకాండ? ఆ పసివాడు ఏం చేశాడని కొడుతున్నారు? కురుక్షేత్రంలో శిఖండిలాగా నువ్వెవతివే? ఒరే మామాజీ, ఏ గీయను అంటే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఆవిడెవరనుకున్నావురా? నువ్వు నాశనం చేసిన మా జీవితాలను బాగు చేసిన దేవతరా. ఓ, మా బ్రహ్మం చెప్పిన శాంతి దేవత, వీళ్లను నాకు దూరం చేసిన మహాతల్లివి నువ్వేనన్నమాట. దయానిధి గారు, దేవుడు ప్రసాదించిన జీవితం చాలా చిన్నది. ఆ జీవితం సార్థకమైనప్పుడే అది శాశ్వతమవుతుంది. అశాశ్వతమైన వ్యసనాలకు బానిసలై మీ స్వార్థం కోసం వీళ్ళందరినీ దొంగలుగా మార్చారు. నిజం తెలుసుకుని వాళ్ళిప్పుడు మనుషులయ్యారు. కాదు, కుక్కల్లాగా విశ్వాసంతో పడుండే వీళ్ళు ఇప్పుడు నాకు ఎదురు తిరిగే వాళ్ళయ్యారు. కాదు, ఎక్కడ అన్యాయం అక్రమం పెరిగిపోతుందో అక్కడే కాలచక్రం విజృంభిస్తుంది. మీలాంటి వాళ్లకు సరి అయిన గుణపాఠం చెప్తుంది. ఆ సమయం రాకముందే ప్రగతిలో ఉన్నారో పతనంలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఏమిటి తెలిసేది? సామాన్యులెవరూ చేయలేని గొప్ప పనులు చేశాను నేను. జైలుకెళ్లబోయే వీణ్ణి, ఎంగిల మెతుకులు తినే వీణ్ణి, అడుక్కు తినే వీణ్ణి, దిక్కులేని వీళ్ళందరినీ ఒక్క చోటికి చేర్చి చేతి నిండా పనులు కల్పించి వాళ్ళ జీవితాలు నిలబెట్టాను నేను. అది నిలబెట్టడం కాదు, కూలదయ్యడం. దయానిధి గారు, పవిత్రమైన కద్దరు ధరిస్తూ అంతకంటే పవిత్రమైన గాంధీజీ సూత్తుల్ని వల్లిస్తూ ఎందరినో అభాగ్యులుగా మార్చారు. ఎన్నో అక్రమాలు చేశారు. ఇకనైనా మనసు మార్చుకుని మనసున్న మనిషిగా బ్రతకండి. బాగా చెప్పావమ్మా. ఇంత మంచి మాటలు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. మీరంతా కలిసి నా మనసు మార్చారు. నువ్వన్నట్టు ఖద్దరు బట్టలు కట్టుకొని నేను చాలా పాపాలు చేశాను. నేను పాపిని, ద్రోహిని. నన్ను క్షమించమ్మా. అడుగు ముందుకు వేశారో రివాల్వర్ పిడుగులాగా పేలుతుంది. అంతకంటే ముందు నీ ప్రాణాలు తీస్తా. ఆగండి, ఆవేశపడకండి. దయానిధి గారు, కాల్చండి. నన్ను చంపడం వల్ల మీ మనసు శాంతి పడుతుంది అనుకుంటే తప్పకుండా కాల్చండి. మేడం, ఈ నా కొడుకుని ఊది పారేస్తాం. ముక్కలు ముక్కలు చేసి పోగులు పెడతాం. చెప్పాస్, నామరూపాలు లేకుండా మసి చేస్తాం. వెరీ గుడ్. అరవండి, బాగా అరవండి. ఆరిపోయే దీపాలకు వెలుగెక్కువ. ఈ రివాల్వర్లో గుళ్ళు అయిపోముందే మీ చిత్తం వచ్చినట్టు అరవండి. దయానిధి గారు, దేశం కోసం జీవితాలనే అంకితం చేసిన మహానుభావులకు, వాళ్ళ ఆశయాల్ని వల్లిస్తూ దేశ నాయకులుగా నడిస్తున్న దేశ ద్రోహులకు ఈ సంఘర్షణ ఎప్పుడు తప్పదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నేను నమ్ముకున్న ఆశయాల్ని, వీళ్లు కోరుకునే అభివృద్ధిని మాత్రం ఎవరు కాల్చలేరు. కాల్చండి. ఒరే మామది, నీ రివాల్వర్ లో మిగిలింది 5 గుళ్ళే. 5గురినే చంపగలుగుతాం. ముందు నన్ను కాల్చు. కాదు, నన్ను కాల్చు. కాదు, నన్ను కాల్చు. కాదు, నన్ను కాల్చు. దయానిధి, ఈ దెబ్బతో నీ ఆట కట్టు. ఎవరండి అరెస్ట్? రఘుపతి రాఘవ. ఆ పవిత్రమైన మంత్రాన్ని నీ పాండవుడితో ఎందుకు చెప్పిస్తావు? రఘుపతి. Shut up! Take him away! రఘుపతి రాఘవ, దయచేరా దానయ్య. నాకంటే అడ్వాన్స్ లోనే ఉన్నావన్నమాట. యథాస్థానం ప్రాప్తిరస్తు. సుశీల, ఇన్స్పెక్టర్ గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. దట్స్ మై డ్యూటీ మేడం. డ్యూటీస్ గార్డ్ అని నమ్మి మీలాంటి వాళ్లు దేశానికి కరువయ్యారు కాబట్టి అవినీతి పెరిగిపోతుంది, నీతికి నీడ లేకుండా పోతుంది. బాబూజీ కన్న కలలు నిజమవుతాయి మేడం. ఇప్పుడే విప్లవం ఊపిరి పోసుకుంటోంది, జనతలోకి పాకుతోంది. ఆ జనతే రేపు దేశాన్ని మారుస్తుంది. గాంధీజీ కలలుగన్న రామరాజ్యాన్ని సాధించి తీరుతుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings,
గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.